7,000 ఇండ్లు కూలినాయి. బాధితులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ. వరదలపై ప్రభుత్వానికి కలెక్టర్ల రిపోర్ట్. రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఇప్పటి వరకు 7,000 ఇండ్లు కూలిపోయినాయి. వీటిలో కొన్ని పూర్తిగా నేలమట్టం కాగా ఇంకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్లకు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓవైపు రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి ఇండ్లు కూడా కొడతాను, ఓవైపు అదృష్టం బాగలేక, గాశారం బాగలేక, వర్షాలతోటి వరదలతోటి ఇట్లా కొన్ని ఇండ్లు కూలిపోయినాయి. ఎటు చేసి ఈ ప్రకృతి బీభత్సం వల్ల మధ్యతరగతోడే నాశనం అవుతాడు, ఈ ప్రభుత్వ విధ్వంసం వల్ల కూడా మధ్యతరగతోడే నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మహబూబాద్ జిల్లా నరసింహులపేటలో కూలిన ఇల్లు పరిస్థితి. ఇక మరి వీళ్ళు ఎక్కడ ఉంటానో, వీళ్ళకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిందో లేదో కూడా తెలియదు. ఇక ఈడ కూర్చొని ఈయన టెలికాన్ఫరెన్స్, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఆయన గురు పూజ దినోత్సవం అని ఎవరికి వారు వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నారు. కనీసం వరదలు తగ్గినాయి, వర్షం తగ్గింది, ఈ ఇండ్లను గుర్తించిన ఇండ్ల వ్యక్తుల బాధితులు ఉంటారు. ఆ బాధితులకు ఎక్కడ షెల్టర్ ఇవ్వాలి? ఇప్పటి వరకు లేదు, ఇంకా షెల్టర్ ఇవ్వలే అని చెప్తాడు కదా, షెల్టర్ ఇవ్వలే అని చెప్తాడు. రెగ్యులేటర్లు షెల్టర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశం అట. అంటే ఇంకా షెల్టర్లు ఇవ్వలే, వీళ్ళ బంధువుల ఇళ్లలోనో ఏ చెట్ల కిందనో ఏ గుట్టల కిందనో తలదాసుకోవాల్సిన దుస్థితి ఉన్నది. 4-5 రోజులు అవుతుంది ఇప్పుడు వరదలు తగ్గి, వర్షాలు తగ్గి. ఇప్పటి వరకు సహాయక చర్యలు లేవు. ఇంకా సహాయక చర్యలు చేయండి అని చెప్తున్నారు, కానీ చేస్తలేరు.